ఇవాళ మనం స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ఐవీఎఫ్ సక్సెస్ తగ్గుతుందా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో స్పెర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ దేన్నైతే మనం డిఎఫ్ఐ అని అంటాము. ఇది ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో యూజువల్ గా ఎవరైనా మేల్ మనకి ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ కోసం వచ్చినప్పుడు మనం ఫస్ట్ చేసే బేస్ లైన్ టెస్ట్ ఏంటంటే సీమెన్ అనాలిసిస్. సో ఈ సీమెన్ అనాలిసిస్ లో మనకి కౌంట్, మొటిలిటీ మరియు మార్ఫాలజీ అనే టాపిక్స్ గురించి దీని గురించి మనకు ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ బేసిక్ టెస్ట్ కాకుండా మనకి స్పర్మ్స్ రిలేటెడ్ ఒక అడ్వాన్స్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. దానినే మనము ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని అంటాం. సో ఇది ఏంటి అంటే యూజువల్లీ స్పర్మ్ అనేది మనకి హెడ్ లో మనకి జెనెటిక్ మెటీరియల్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఈ జెనెటిక్ మెటీరియల్ లో గనక మనకి మల్టిపుల్ ప్లేసెస్ లో ఆ డిఎన్ఏ స్ట్రాండ్స్ లో గనక బ్రేక్స్ లేదా డిస్కంటిన్యూటీ ఉంటే దానిని మనం డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని అంటాం. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎవరికైతే స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ నార్మల్ ఉన్న వాళ్ళకి కూడా మనకి స్పర్మ్ డిఎఫ్ఐ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో నార్మల్ స్పర్మ్ అనాలిసిస్, సీమెన్ అనాలిసిస్ ఉన్నా కూడా మనకి హై స్పర్మ్ డిఎఫ్ఐ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ హై స్పర్మ్ డిఎఫ్ఐ ఉన్నప్పుడు మనకి ఏముంటుంది, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఐవీఎఫ్ ప్రాసెస్ చేసినప్పుడు మనం ఎగ్ అండ్ స్పర్మ్ కలిపినప్పుడు దో ఎగ్ క్వాలిటీ బాగుంది, స్పర్మ్ కౌంట్, మొటిలిటీ బాగున్నా కూడా మనకి ఎంబ్రియో అనేది ఫైనల్ స్టేజ్ ఆఫ్ మెచ్యురేషన్ అంటే డే 5 స్టేజ్ ఏదైతే మనం బ్లాస్టోసిస్ట్ అని అంటామో ఆ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు రీచ్ అవ్వలేకపోవడం, అంటే ఎంబ్రియోస్ అనేది ఫామ్ అవ్వకపోవడము, లేదు అంటే పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడము. ఇన్ కేస్ ఎంబ్రియోస్ ఫామ్ అయినా కూడా మనకి ఎంబ్రియోస్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది క్వాలిటీ బాగున్నా కూడా మనకి ఇంప్లాంట్ అవ్వకపోవడము, లేదు ఇంప్లాంట్ అయినా కూడా మధ్యలో మనకి స్పాంటేనియస్ అబార్షన్స్ అంటే సడన్ గా బ్లీడింగ్ అయిపోయి వెళ్ళిపోవడము, లేదు అంటే మిస్డ్ అబార్షన్స్ అంటే హార్ట్ బీట్ అసలు రాకపోవడము, లేదు అంటే కొన్ని కండిషన్స్ లో హార్ట్ బీట్ వచ్చి కూడా మధ్యలో ఆల్ ఆఫ్ ఎ సడన్ హార్ట్ బీట్ ఆగిపోవడము. సో ఇటువంటివి మనము హై డిఎఫ్ఐ ఉన్న స్పర్మ్ తో ఫామ్ అయ్యే ఎంబ్రియోకి ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట.